నమస్తే అండి. బెస్ట్ 10 ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. మనం ఒక్కసారి ఈ మొక్కల్ని తెచ్చామంటే మనకి త్రూఅవుట్ ఇయర్ కూడా ఫ్లవరింగ్ వస్తుందండి. ఆ మొక్కలేంటి, వాటి గురించి కేర్ అండ్ టిప్స్ కూడా కొన్ని ఇందులో తెలుసుకుందామండి. ప్లాంట్ నెంబర్ 1 వచ్చేసి మధుమాలతి అండి. ఇది మనకి త్రూఅవుట్ ఇయర్ కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఒక మంచి క్రీపర్ అండి. ఏదైనా వాల్ ఎంప్టీగా ఉందనుకోండి, అక్కడ ఈ క్రీపర్ ఎక్కించామనుకోండి చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. దీనికి ఎక్కువ వాటరింగ్ కానివ్వండి, అలానే సాయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తక్కువ. అలానే మనకి ఫెర్టిలైజర్ కూడా సంవత్సరానికి ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. ఫ్లవరింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని పాట్ సైజ్ వచ్చేసి మనకి 12-14 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. మినిమం అది మీ దగ్గర పెద్దగా ఉంటే కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే క్రీపర్ కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే దీనికి వెల్ డ్రైన్ సాయిల్ అనేది చాలా ఇష్టం అండి. 6-8 అవర్స్ మనకి దీనికి ఎండ్ ఉండాలండి. అప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు సెకండ్ ప్లాంట్ ఏంటో తెలుసుకుందాం. ప్లాంట్ నెంబర్ 2 వచ్చేసి ఇఫోర్బియా మిలియా అండి. ఈ ప్లాంట్ చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఎక్కువ ఫ్లవర్స్ కావాలి, మాకు మొక్క ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీని సాయిల్ వచ్చేసి చాలా వెల్ డ్రైన్గా ఉండాలండి. ఇందులో కలర్స్ కూడా ఒక 2-3 కలర్స్ ఉంటాయండి. రెడ్, ఎల్లో. నేనైతే ఎల్లో ఎక్కువగా చూడలేదండి. రెడ్ మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది. దాని ముళ్ళతో పాటు ఆ ఫ్లవర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇది మీ ఇంట్లో యాడ్ చేయండి, చాలా అందంగా ఉంటుందండి మొక్క. అయితే దీనికి ఏంటంటే మనకి వాటరింగ్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. ఇది సక్లెంట్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి మీరు సాయిల్ కూడా చాలా వెల్ డ్రైన్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ప్లాంట్కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 3 వచ్చేసి మందారం మొక్క అండి. మందారంలో కూడా మనకి నాటు వెరైటీ ఉంటుంది, అలానే మనకి హైబ్రిడ్ కూడా ఉంటుందండి. నాటులో మనకి 2-3 కలర్సే ఉంటాయి, కానీ మనకి డైలీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మన పూజకి సరిపోతాయండి. అలానే మనకి నాటులో మనకి మెడిసినల్ వాల్యూస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి అదే హైబ్రిడ్లో ఉండవండి. హైబ్రిడ్లో కలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రెడ్, ఎల్లో, పర్పుల్ ఇవన్నీ కలర్స్ ఉంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ దాంట్లో మెడిసినల్ వాల్యూస్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయండి. నాటులో ఉన్నంతగా ఉండవు. అలానే దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. మనకి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, వాటరింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. అప్పుడు మనకి మొక్క అనేది కంటిన్యూగా సర్వే అవుతుంది. దీని పార్ట్ సైజ్ వచ్చేసి మనకి 12-14 ఇంచెస్ పార్ట్స్ దీనికి తీసుకోండి, బాగుంటుంది. అలానే మందార మొక్క మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. దీని సాయిల్ మిక్స్ వచ్చేసి మనకి వెల్ డ్రైన్గా ఉండాలి. వాటర్ పోయగానే మనకి డ్రైన్ అవుట్ అయిపోవాలండి. అలానే దీనికి ఎండ్ వచ్చేసి మనకి 6-8 అవర్స్ ఉండాలండి. ఎంత ఎండ్ ఉంటే అన్ని పువ్వులు అనేవి ఎక్కువగా వస్తాయి. అలానే మనకి దీనికి ఎక్కువగా మిల్లీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి, వాటి కోసం ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ మనకి మీరు జనరల్గా మిల్లీ బగ్స్ కనిపించినప్పుడు ఏం చేయండి, ఆ కొమ్మ అనేది విరిచేయండి. అప్పుడు మిల్లీ బగ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. లేదు అలా మేము చేయలేము అనుకుంటే వాటర్ స్ప్రేయర్ ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ వేసేసుకొని గట్టిగా స్ప్రే చేయండి. అంటే చాలా స్పీడ్గా స్ప్రే చేయడం వలన ఆ మిల్లీ బగ్స్ అనేవి వెళ్ళిపోతాయి. పిల్లి ఇక్కడ పిల్లలు పెట్టిందండి పైన. అవి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి అంటే పార్ట్స్లలో కూర్చుంటున్నాయి, ఎగురుతున్నాయి, పడుకుంటున్నాయి. వాటిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 4 అండి. ఈ ప్లాంట్కి మనం ఎంత మెయింటెనెన్స్ తక్కువ చేస్తే అన్ని ఫ్లవర్స్ వస్తాయండి. దీనికి వాటరింగ్ కూడా చాలా తక్కువ ఉండాలి. వాటరింగ్ ఎంత తక్కువ చేస్తే అంత ఫ్లవరింగ్ వస్తుందండి. అదే అండి మన బోగన్విల్లా ప్లాంట్. చిన్న కటింగ్ తీసుకొచ్చి పెట్టినా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. చాలా త్వరగా మనకి మొక్క అనేది పెరుగుతుంది. దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదని చెప్పాను కదండి. దీనికి వెల్ డ్రైన్ సాయిల్ అనేది చాలా ఇష్టపడుతుందండి. అంటే నీళ్ళు అస్సలు ఆగకూడదండి. దీంట్లో శాండ్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకోండి. పార్ట్ సైజ్ వచ్చేసి మనకి 12-14 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి. రెడ్, అలానే వైట్, ఎల్లో, క్రీమ్, ఇవి చాలా కలర్స్ ఉంటాయి. కాబట్టి మీ గార్డెన్లో మీరు ఎక్కువ మెయింటెనెన్స్ మేము చేయలేము, మాకు లో మెయింటెనెన్స్ ప్లాంట్ కావాలి, అది కూడా ఫ్లవర్ది కావాలంటే బోగన్విల్లా ఇస్ ద బెస్ట్ ప్లాంట్ అండి. దీనికి ఎంత ఎండ ఉంటే అన్ని ఫ్లవర్స్ వస్తాయండి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 5కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 5 వచ్చేసి పారిజాతం మొక్క అండి. ఇది మనందరికీ చాలా ఇష్టమైన మొక్క. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది పూజకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే ఇది వాస్తు ప్రకారం కూడా చాలా మంచిదని అంటూ ఉంటారండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అయితే దీనికి కటింగ్ ద్వారా కానివ్వండి, మనం నర్సరీ నుంచి కానివ్వండి, సీడ్స్ ద్వారా కానివ్వండి దీన్ని గ్రో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మంచి సజెషన్ ఏంటంటే మీరు నర్సరీ నుంచే తీసుకురండి. కటింగ్ అయినా కానివ్వండి, సీడ్స్ అయినా కానివ్వండి, ఫ్లవరింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది. అదే నర్సరీ నుంచి అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు దాన్ని ట్రైన్ చేసి ఉంటారు. అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది చాలా త్వరగా వస్తుందండి. మీరు తొందరగా ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. అయితే ఫ్లవర్స్తో కూడా టీ తాగుతారా అని నాకు తెలుసా అండి, మీకు తెలిసి ఉంటే కూడా చెప్పండి.
దీని పాట్ సైజ్ వచ్చేసి మనకి 12-14 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. దీంట్లో సమ్మర్‌లో మనం దీనికి వాటరింగ్ అనేది 2-3 సార్లు చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ ప్లాంట్, కానీ ఇది మనకి రెగ్యులర్‌గా మనతో పాటు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి, పాడవదు మొక్క. దీని ఫెర్టిలైజర్స్ కూడా మనం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. సంవత్సరానికి 2 సార్లు ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. ప్లాంట్ నెంబర్ 6 అండి. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న మొక్క అండి. ఈ మొక్క పేరు చెప్తే మీరు కూడా గుర్తుపడతారు. అదే అండి మన టేబుల్ రోజ్. దీన్ని మనం గడ్డి గులాబీ అంటారు, పోర్చులా అంటారు, 9 o'clock ఫ్లవర్స్ అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. దీనికి చాలా కలర్స్ ఉంటాయండి. కానీ నాటు వెరైటీలో మాత్రం మనకి డార్క్ పింక్, వైటే ఉంటుందండి. పింక్ కలర్వి ఫ్లవర్స్ మనం చిన్నప్పుడు తీసుకొని చేతికి రాసుకుంటే అది పింక్ షేడ్లో అయ్యేవండి. ఇలా మీరు ఎవరైనా చేసి ఉంటే చెప్పండి ఒకసారి. అయితే దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. దీనికి వెల్ డ్రైన్ సాయిల్ ఉంటే సరిపోతుంది. మీరు చిన్న పాట్ నుంచి మొదలుకొని మీరు హ్యాంగింగ్ పాట్స్లో కానివ్వండి, మీరు స్టెప్ వైజ్గా మీరు దాంట్లో పెట్టినా కూడా ఇది మంచిగా గ్రో అవుతుంది. ఇంకొక ఇక్కడ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చిన్న టిప్ అండి, మీరు దీన్ని చలికాలంలో కొంచెం కాపాడుకోండి. ఇది మీకు త్రోట్ ఇయర్ కూడా ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. ప్లాంట్ నెంబర్ 7కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 7 వచ్చేసి మనందరికీ చాలా ఇష్టమైన మొక్క అండి. కాకపోతే ఇవి తీసుకొస్తే చనిపోతున్నాయి, పాడైపోతున్నాయి అండి అనేసి చాలా మంది తేవడమే మానేశారండి. అదే అండి మన రోజ్ ప్లాంట్. రోజ్ ప్లాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ నాటు ఒకటి, అలానే మనకి హైబ్రిడ్ కూడా చాలా ఉంటాయి. దాంట్లో క్రీపర్స్ ఉంటాయి, అలానే మనకి కాశ్మీర్ రోజెస్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, నేను చాలా గార్డెన్స్ తిరుగుతూ ఉన్నాను కదండి, అక్కడ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే హైబ్రిడ్ కంటే కూడా మనకి నాటు వెరైటీస్ అనేవి చాలా రోజులు ఉంటున్నాయండి, అసలు పాడవట్లేదు అని అంటున్నారండి. మీరు ఒకవేళ మీరు రోజ్ ప్లాంట్ పెంచాలి అనుకుంటే నాటు వెరైటీస్కి వెళ్ళిపోండి. ఎందుకంటే దాంట్లో 2 కలర్స్ ఉంటాయండి. పాడైనా పర్లేదు అంటే మీరు హైబ్రిడ్కి కూడా వెళ్ళొచ్చు. ముళ్ళు లేని రోజ్ ప్లాంట్ కావాలి అనుకుంటే మీరు కాశ్మీర్ రోజ్ తీసుకోవచ్చు అండి. అది ఒక బెస్ట్ ప్లాంట్ అండి, ముళ్ళు లేకుండా ఉంటుంది. అయితే దీనికి రోజ్ ప్లాంట్స్కి మనకి మినిమమ్ 12-14 ఇంచెస్ పార్ట్ ఉండాల్సిందే అండి. అంతకంటే పెద్ద పార్ట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మినిమం చెప్తున్నాను, ప్రతి ప్లాంట్కి కూడా నేను ఇవే సైజెస్ చెప్పాను. ఎందుకంటే ఇవైతే మనకి అవైలబుల్గా ఉంటాయి, మనము ఏ ప్లాంట్ అయినా మనం గ్రో చేసుకోవచ్చు. అయితే దీనికి ఎండ మాత్రం 6 to 8 hours ఉండాలండి. కాకపోతే ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా ఎండ ఉంటుంది కదండి, 45 degrees. అలా ఉన్నప్పుడు మీరు ఆ ఎండలో మాత్రం రోజ్ ప్లాంట్స్ పెట్టకండి. ఎందుకంటే అవి మాడిపోవడం, బ్రౌన్ లీవ్స్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి వాటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఆ వాటర్ అనేది దాంట్లో స్టోర్ అవ్వకూడదండి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, అలానే న్యూట్రిషన్ రిచ్గా ఉండాలండి సాయిల్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 8 వచ్చేసి అపరాజిత అండి. దీన్ని శంకుపూలు కూడా అంటూ ఉంటారు. దీన్ని టీ కూడా చేసుకుంటూ ఉంటారండి. బ్లూ టీ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కదండి, అదే అండి. ఈ మొక్క మనం నర్సరీ నుంచి కూడా తేవచ్చు. ఇది రెగ్యులర్గా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. మీరు ప్రూన్ చేస్తూ ఉండండి, మీకు ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే మీరు కొంచెం గ్రో అయ్యాక టిప్స్ కట్ చేశారనుకోండి, అప్పుడు కూడా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అయితే దీని టీలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అనేసి చెప్తూ ఉంటారు. ఇది మీరు నర్సరీ నుంచి తేవచ్చు, కటింగ్ ద్వారా పెట్టవచ్చు, అలానే మనకి సీడ్ పాట్స్తో కూడా మనం పెట్టవచ్చు అండి. ఫ్లవర్ తెంచినప్పుడు మనకి సీడ్ అనేది తయారవుతుంది, దాంతో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. దీనికి ఎక్కువ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి కూడా పార్ట్ సైజ్ మీ ఇష్టం అండి. ఇది క్రీపర్ కాబట్టి మీరు 14 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, 16 కూడా తీసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము. మీ దగ్గర పార్ట్ ఏది అవైలబుల్గా ఉందో అది తీసేసుకోండి. దీనికి సంవత్సరానికి ఒక 2-3 సార్లు మీరు ఎరువులు ఇచ్చారనుకోండి, అలా కూడా మనకి మంచిగా గ్రో అవుతుందండి. దీనికి వెల్ డ్రైన్ సాయిల్ అనేది ఉండాలి. వాటర్ ఆగకూడదండి, ఏ మొక్క అయినా కానివ్వండి వాటర్ అస్సలు ఆగకూడదు. దీనికి ఎండ కూడా ప్రాపర్గా ఉండాలండి. మీకు ఎంత ఎండ ఉంటే అంత ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఈ ఫ్లవర్ ప్లాంట్సే కాదండి, మీరు ఏ ఫ్లవర్ ప్లాంట్కి అయినా కూడా ఎండ అనేది ప్రాపర్గా ఉండాలండి. 6 to 8 hours అనేది ఎండ ఉండాలి. ఇప్పుడు ప్లాంట్ నెంబర్ 9కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 9 వచ్చేసి మల్లె మొక్క అండి. అదేంటి అది సీజనల్ కదా, మీరు ఇయర్ మొత్తం వస్తుంది అనేసి చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే మల్లె మొక్కలో కూడా బారామాసి అని అంటే త్రోట్ ఇయర్ వచ్చే మల్లె మొక్కలు కూడా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ మొక్క చాలా హార్డీ అండి. దీన్ని మనం కటింగ్ ద్వారా గ్రో చేసుకోవచ్చు, అలానే మనము నర్సరీ నుంచి కూడా తీసుకోవచ్చు అండి. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో మీరు తీసుకొచ్చి మొక్కలు పెట్టారనుకోండి, అవి మంచిగా గ్రో అవుతాయండి. సీజన్ వరకు కూడా మీకు అవి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అయితే దీనికి ఎండ్ వచ్చేసి మనకి 6 to 8 hours ఉండాలండి. మల్లె మొక్కకి మీ దగ్గర ఏ పాట్ ఉంటే ఆ పాట్ మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. దీని సాయిల్ కూడా చాలా వెల్ డ్రైన్గా ఉండాలి, న్యూట్రిషన్ రిచ్గా ఉండాలండి. దీనికి ఇది తిండిపోతండి. దీనికి మంచి అన్నం పెడితే ఫ్లవర్స్ అనేవి కూడా చాలా పెద్దగా వస్తాయి. మా మొక్కకి ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ అనేది ఉందండి. అయితే మల్లె మొక్క ఖచ్చితంగా మీ గార్డెన్లో యాడ్ చేయండి. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలామంది ఈ మొక్క యొక్క స్మెల్ వలన మనకి ఒక మంచి థెరపీ లాగా కూడా యూజ్ అవుతుందని చెప్తూ ఉంటారండి.
అయితే ఈ మొక్క అనేది ఖచ్చితంగా మన గార్డెన్‌లో ఉండాలండి. ప్లాంట్ నెంబర్ 10కి వెళ్ళిపోదాం. ప్లాంట్ నెంబర్ 10 అండి. ఇది చాలా మంది పిచ్చి మొక్క అనేసి తీసి బయట పడేస్తూ ఉంటారండి. అదే అండి మన సదాబహార్ బిళ్ళ గన్నేరు అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఈ మొక్కలో మనకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దీంట్లో నాటు వెరైటీస్ ఉంటాయి. అలానే హైబ్రిడ్ కూడా ఉంటుందండి. నాటులో మాత్రం మనకి 2, 3 కలర్సే ఉంటాయండి. ఇవి మామూలుగా పిచ్చిగా పెరుగుతూ ఉంటాయండి. చాలా పెద్దగా వస్తాయి, గుబురుగా వస్తాయి. దీని సీడ్స్ ద్వారా కూడా మనము మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. మనకి నర్సరీలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. దీంట్లో హైబ్రిడ్‌లో మాత్రం చాలా కలర్స్ ఉంటాయి. మొక్కలు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయండి. కాకపోతే అవి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఇవి వెదర్‌కి అలవాటు అవుతాయి కాబట్టి మనకి నాటు వెరైటీ అనేది చాలా బెస్ట్ అండి. అయితే దీనికి ఎక్కువగా వాటరింగ్ అవసరం ఉండదు. అలానే దీనికి సాయిల్‌లో కూడా మనకి ఇది పెరుగుతుందండి. కాబట్టి దీంట్లో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయేమో నాకు తెలియదు. అయితే మీ దగ్గర ఏ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. యూజ్ అయినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.